మిడ్ క్యాప్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎల్టీడీ మంచి ఆర్డర్ బుక్, కానీ కొంత రిస్క్ కూడా ఉంది. ఇది మీ పోర్ట్ఫోలియోకి సరిపోతుందా? తెలుసుకుందాం. ఇప్పుడు 80% వరకు అనలిస్టులు త్రివేణి ఇంజనీరింగ్ షేర్కి బై రికమెండ్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ ₹496.20 అంటే ప్రస్తుత ప్రైస్ ₹375తో పోలిస్తే 32% అప్సైడ్ ఉందని అర్థం. ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ ఏకంగా ₹2,356 కోట్లకి చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 52% ఎక్కువ. పవర్ ట్రాన్స్మిషన్, వాటర్ బిజినెసెస్ వల్లే ఇది సాధ్యమైంది. ఇంకా ₹60 కోట్ల కొత్త కేపెక్స్ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 2026 నాటికి ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచాలనే టార్గెట్తో. షుగర్ సెగ్మెంట్లో కంపెనీకి 31,883 టన్నుల ఎగుమతి అలొకేషన్ లభించింది. ఇది పాజిటివ్, కానీ గత కొంత కాలంగా ఆల్కహాల్, షుగర్ ప్రైసెస్ తగ్గడం వల్ల మార్జిన్స్ పై ఒత్తిడి ఉంది. 9 నెలల FY25లో ₹4,060 కోట్ల రెవెన్యూ, ₹51.1 కోట్ల నికర లాభం. అయితే ప్రాఫిటబిలిటీ తగ్గింది. డెట్ కూడా ₹960 కోట్ల దాకా పెరిగింది. 5 ఇయర్స్లో స్టాక్ 552% రిటర్న్స్ ఇచ్చింది. కానీ గత ఏడాది మాత్రం పర్ఫార్మెన్స్ బాగోలేదు. రిస్క్ చూస్తే షుగర్, ఎథనాల్ ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. వాటర్ బిజినెస్ లో ఎగ్జిక్యూషన్ డిలేస్ మరియు డెట్ పెరగడం మెయిన్ కన్సర్న్స్. రివార్డ్ చూస్తే ఇంజనీరింగ్ సైడ్ లో రికార్డ్ ఆర్డర్ బుక్, ఎథనాల్ బ్లెండింగ్ పాలసీస్, ఎక్స్పోర్ట్ అప్రూవల్స్ వంటి పాజిటివ్స్ ఉన్నాయి. ఇది ఒక హిస్టారికల్ మల్టీబ్యాగర్ అయినా ఇప్పుడు రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. మార్జిన్ రికవరీ అండ్ కన్సిస్టెంట్ ఎగ్జిక్యూషన్ వస్తే మళ్లీ మొమెంటం రావచ్చు. ఇలాంటివి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని స్టాక్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. మీ పోర్ట్ఫోలియోకి సరిపోతుందా అని ఆలోచించి రీసెర్చ్ చేయండి.